భద్రత అంటే బొమ్మలాట కాదుర విద్యార్థి, నీ ప్రాణాల కోసం, మీ కుటుంబాల కోసం. రహదారి భద్రతి అది మీ భద్రత, రోడ్డు ప్రయాణం అంటే ఆట కాదుర విద్యార్థి, భద్రత అంటే బొమ్మలాట కాదుర విద్యార్థి. అయితే ఈ పాటను రాసి మీ అందరి కోసం బయటకు తీసుకొచ్చానో ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను రియల్ గా. ఎందుకంటే అప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపించింది నా జాబ్కి. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల నేను మారను, నేను ఇంతే, నేను ఇలాగే స్పీడ్ గా వెళ్తాను, నేను తల్లిదండ్రుల మాట వినను, నేను గురువుల మాట వినను, నేను ఓవర్ స్పీడ్ లో వెళ్తాను, నేను హెల్మెట్ ధరించను, నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, అమ్మాయిలు కనిపించగానే జర్కులు ఇస్తాను, తర్వాత స్నేక్ డాన్సులు చేస్తాను, ట్రిపుల్ రైడింగ్స్ లో వెళ్తూ ఉంటాను అని మూర్ఖంగా ఉండి అలా ఉండేవాళ్ళు ఎప్పుడూ మారరు. మీ బుర్రల్లో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని, ఆ విపరీత ధోరణిని తీసి ఆ బూజు దులిపినట్టు దులుపుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ గా ఈ చిన్న స్టోరీ చెప్పాను. అర్థమైందా? రోడ్డు మీద ఒక్క ప్రమాదం జరిగిందంటే దాని వెనకాల ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది, ఒక తల్లి కన్నీరు కారుస్తుంది, ఒక తండ్రి నిరాశకు గురవుతాడు. మీలాంటి వాళ్ళు ఎంతో మంది పిల్లలు, మీ స్నేహితులను కోల్పోతారు. అవునా కాదా? డ్రైవ్ సేఫ్ అండ్ స్టే సేఫ్లీ. ఒకవేళ మీరు సిగ్నల్ జంపే చేశారు అనుకుందాం, అది జంప్ చేసి రూల్ ని బ్రేక్ చేయడం కాదు, మిమ్మల్ని, మీ సేఫ్టీని మీరు బ్రేక్ చేస్తున్నట్లు. రైడింగ్స్ చాలా ఫాస్ట్ గా రీచ్ అవ్వాలి అనే దృక్పథంతో మీరు ఏమి కోల్పోతున్నారు అనేది మీకు ఎందుకు తెలియదు. ఆ ఒక్క నిమిషంలోనే మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది అనేది ఎందుకు తెలియట్లేదు. ఎవరో ఫోన్ చేస్తారు, అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రియాక్ట్ అవ్వడానికి మీరు కనుసన్నలు ఇలా కిందకి చూసిన ఆ 5 సెకండ్లలోనే ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా? You have to know all these things. You should follow the rules and regulations while you are driving on road for your sake, for your safety. Why don't you understand? మాట ఈ రోజు నేను ఇలా చెప్పి వెళ్ళిపోవచ్చు, ఇది మీకు ఈ రోజు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, బట్ నేను పాడిన ఆ పాట మీరు ఖచ్చితంగా మీ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు అని నమ్మకం నాకుంది. ఇప్పుడు మీరందరూ అది వింటారు. వినిన తర్వాత ఒకసారి నాకు మీ స్పందన చెప్పండి.